విషయంలో ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని మాటలు అన్నారు, చంద్రబాబు గారు దైవ ద్రోహి అని. సో ఎలా చూడొచ్చు మనం? అనవసరం మాట్లాడు. ఉండి కొద్ది రెచ్చగొట్టి దాన్ని ఇంకా సాగదీసే క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నట్టుంది. ఏదేమైనా మెల్లిగా స్తబ్దతగా ఈ లడ్డు వ్యవహారం పక్కకి వెళ్ళిపోతుందన్నప్పుడు ఇలాంటి వాళ్ళంతా వచ్చి మళ్ళీ దాన్ని రేపి దైవద్రోహి, దేశద్రోహి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జరిగింది జరిగిపోయింది, అది కాలగర్భంలో కలిసిపోవాలి. ఎవరైనా సరే ఇంకా లడ్డూ గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు నిజమే కదా కలిసింది అంటారు, మేము కలపలేదని వైఎస్ఆర్సీపీ అంటారు. ఈ డ్రామా ఇలా సీరియల్లాగా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి, హిందువుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. దైవద్రోహి అనే మాటకి అసలు అలా అనకూడదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నీకు చేతనైతే సాయం చేయి, లేకపోతే మూలను కూర్చో, అంతే తప్ప పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళని ద్రోహి అని ఆ మాటని ఈ మాటని నువ్వు ద్రోహుగా మిగిలిపోవద్దు. ఉండవల్లి ఏంటని పేరు మర్చిపోతాను, అరుణ్ కుమార్ గారు, ఇతను నువ్వు ద్రోహిగా మిగిలిపోకు. ఎందుకంటే ఇలాగ రెచ్చగొట్టకండి. ఈ లడ్డు వ్యవహారం ఇప్పుడు మన కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది, సిట్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు అందులో కలగజేసుకోకుండా పుండి మీద కారం చల్లకుండా ఉంటే బాగుంటుందని చెప్పి వారికి చెప్తున్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు వ్యాఖ్యలు చేశారు కొన్ని, చంద్రబాబు గారు దైవద్రోహి అని. సో ఎంతవరకు కరెక్ట్? అంటే ఏ విధంగా దైవద్రోహి అని చెప్పేసి నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. ఆయన దైవద్రోహి అని చెప్పేసి అంటే అది సరిపోతుందా? అంటే ఆయన తిరుపతికి ఇంతవరకు వెళ్ళలేదా? లేక తిరుపతిలో కావాలని చెప్పేసి వెళ్ళకుండా ఇంటి దగ్గర సెట్టింగ్ వేయించుకున్నారా? లేక తిరుపతి వెంకటేశ్వరుని ఇంటికి ఏమైనా పిలిపించుకున్నారా? లేదా ఇంకే దేవునైనా ఇంటికి పిలిపించుకునే పనులు చేశారా? లేకపోతే ఏ దేవునైనా తిట్టారా? ఆయనే మీరు ఏ రకంగా దైవద్రోహి అని చెప్పేసి అన్నారు, అది కాస్త ఒకసారి చెప్పండి. మీరు ఏదో మాట అని చెప్పి గాలి కంటే అదే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి అనుకోకండి. ఇక్కడ ప్రజలు కూడా కళ్ళు తెరిచి ఉన్నారు, వాళ్ళకు కూడా నిజాలని చెప్పి తెలుస్తున్నాయి. అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ లడ్డు ఇష్యూని నాంచుతున్నారు, అసలు ఎందుకు ఇంత నాంచడము అంటున్నారు, మీరేమంటారు? దాంట్లో నాంచడం ఏముందని ఆయన క్లియర్గా ప్రభుత్వం వదిలిపెట్టేసిండు. ప్రభుత్వ ఆఫీసర్లు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ మీద ఉంటుందని చెప్పేసి, అక్కడ కోర్టు ఉంది, కోర్టు నుంచి ఒక డిపార్ట్మెంట్ వచ్చింది సిట్ అని చెప్పేసి, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు, వాళ్ళే చూసుకుంటారని చెప్పి వదిలేసిండు. ఒక సీఎం ఇంత ఫ్రీగా వదిలేయడం అని చెప్పేసి ఎక్కడే జరగదు. అది కూడా ప్రతిపక్షం మీద ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా అనగదొక్కాలని చెప్పి చూస్తారు. అటువంటిది ఆయన ఏ చర్య తీసుకుంటారు? ఆయన మీరు చెప్పేది ఎలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, జగన్ని బొక్కలేయాలి అని చెప్పి మీరు అంటుంది ఆ రకంగానే మాట్లాడుతున్నట్టుంది. మీరు ఆయనే వదిలేస్తున్నారు, కానివ్వండి ఏదో ఒక రిజల్ట్స్ అనేది వస్తుంది, వాళ్ళని ఫ్రీగా పని చేసుకోనివ్వండి అని చెప్పేసి ఆయన పని వదిలేసి మిగిలిన పనులు చూసుకుంటున్నారు. అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి ఆ పనులు చేయనివ్వండి, ఆయన ఆ పనులు చేస్తుంటారు. మీరు అనేది మీ స్ప్రెడ్ అనేది, మీ ఈర్ష్య అనేది స్ప్రెడ్ చేస్తూనే ఉండండి, దాంతో ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. మాట్లాడకపోతే నెగిటివ్ అని కాదండి, ఆల్రెడీ సిట్ అనేది రిపోర్ట్ ఇచ్చేసింది, నెయ్యే కాదని చెప్పేసి వచ్చింది. నెయ్యే కాదనే చోట ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైపోయింది. సో దీంట్లో ఇంకా సీఎం గారు చెప్పేసి ఏవో ఇంకా అల్లరి లేపడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అధికార పక్షంగా ఉన్నాడు, ఆయన అల్లరి అనేటివి వస్తే అనగదొక్కాలని చెప్పేసి చూడాలి. అటువంటిది ఆ అల్లరి అనేది రాకుండా ఆయన చర్యలు తీసుకున్నాడంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సమయంగా ఉన్నారు, అలానే ఉండండి. ఒక ఇష్యూ అనేది వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్లను చూసుకోవాలండి, సరిపోతుంది. మీరు మాకు అభివృద్ధి చేసి చూపించండి. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా కట్టారు, మాకు కూడా అలా కావాలి, మాకు కూడా ఆంధ్రప్రదేశ్ అలా అభివృద్ధి కావాలి, ఆ పని మాత్రం చేసి చూపించండి, సరిపోతుంది.